కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 459 వాహనాల్లో పోలింగ్ మెటీరియల్ను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈసారి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య తీవ్ర పోటీ ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు తరలివచ్చారు. ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 2.03 కోట్ల మంది కాగా 2.10 కోట్లకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటంతో మహిళామణులు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 15 స్థానాలు ఉండగా కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో 15 చొప్పున నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 14 చొప్పున స్థానాలు ఉన్నాయి. కడప, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 10 నియోజకవర్గాలు ఉండగా విజయనగరం జిల్లాలో 9 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 14 నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తోంది. ఈ 14 స్థానాల్లో భద్రతను సైతం పెంచారు. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓటింగ్కు అవకాశం కల్పించారు. 6 రోజుల పాటు సాగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో 4.44 లక్షల ఓట్లు పోలయ్యాయని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.